ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం, ఏదైనా మనిషి చేయవచ్చు, కానీ ఒక్కటి మాత్రం చేయలేడు. అదేమిటి? మనిషిని కంట్రోల్ చేయాలనుకోవడం, మనసుని కంట్రోల్ చేయాలనుకోవడం. అయ్యే పని కాదు అది. సో మనసుని ఎవరైతే నియంత్రించాలని చూస్తున్నారో, ఆలోచనలను ఎవరైతే నియంత్రించాలని చూస్తున్నారో, వాళ్ళంతా త్వరలో ఏదో ఒకరోజు ఆలోచన మనసు చేత ఓడింపబడతారు. ఇది అర్థం చేసుకోవాలంటే కొంచెం అనుభవం ఉండాలి. అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళకి, ఇప్పుడే పుట్టిన వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు. ఒక స్థాయి దాటిన తర్వాత తెలుస్తుంది, ఎస్ కొన్ని ఆలోచనలు ఉన్నాయి, అది నువ్వు అడ్డుకట్ట వేయలేవు, నువ్వు నియంత్రించలేవు. నువ్వు ఎంత నియంత్రిస్తే అంత బయటకు వస్తాయి అవి. ఒక స్టేట్మెంట్ కనిపించింది నా అనుభవానికి ఈక్వాలెంట్గా దగ్గరగా. నేను అట్లాంటివి పెడుతున్నాను వెతికి. అంటే నేను చెప్పాలనుకునేది ఇంకొక విధంగా చెప్పారు, విషయం సేమ్. Don't try to control your emotions or thoughts. Don't try to control your emotions or thoughts. నీ మనస్సుని కంట్రోల్ చేయాలని ట్రై చేయకు. Because the very nature of your mind is such that అంటే నీ మనసు యొక్క మూల ప్రవృత్తి ఏమిటంటే, I don't want to think about this person, means that's the only person I'm going to think about for the rest of my life. ఆ వ్యక్తి గురించి నేను ఆలోచించొద్దు అనుకున్నావా, ఇక ఆ వ్యక్తి గురించిన ఆలోచనలే వస్తాయి. So when compulsive thoughts and emotions come, ఎప్పుడైతే ఓవర్ థింక్ అంటే రిపిటేటివ్గా ఆలోచనలు వచ్చినప్పుడు కానీ, అతిగా ఆలోచనలు వచ్చినప్పుడు కానీ, ఒకటే ఆలోచన మాటికి వచ్చినప్పుడు కానీ, వాట్ యు హ్యావ్ టు డూ, first and foremost thing that you do is నువ్వేం చేయాలంటే you simply see them for what they are. హాయిగా కూర్చొని అదేమిటో చూడు. నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఒక్కటే దారి, ఇంక వేరే దారి లేదు. You don't try to resist them. The moment you resist, they will యూ డోంట్ ట్రై టు రెసిస్ట్ దెమ్. దాన్ని ఆపడానికి, నియంత్రించడానికి, అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేయకు. నువ్వు రెసిస్ట్ చేసిన మరుక్షణం అవి బౌన్స్ బ్యాక్ అవుతాయి. in this mind. నాకు ఈ స్టేట్మెంట్ మస్తు నచ్చింది. భాషలో ఎవరైనా ఇట్లా అందంగా ఎక్స్ప్రెస్ చేస్తే నేను ఎంత ఎంజాయ్ చేస్తాను. ఐ ట్రూలీ ఎంజాయ్డ్ దిస్ స్టేట్మెంట్ ఆఫ్ సద్గురు. Don't have subtraction and division. అంటే ఈ మైండ్కి సంబంధించిన విషయాల్లో సబ్స్ట్రాక్షన్ అండ్ డివిజన్ లేదన్నాడు. అంటే తీసివేతలు దాన్ని ఏమంటారు, డివైడెడ్ బై అంటాం కదా, భాగహారాలు లేవు. You only have addition and multiplication. Don't try to యూ హ్యావ్ ఓన్లీ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. అంటే కూడికలు ఉన్నాయి, ఆ తర్వాత గుణకారాలు ఉన్నాయి. కరెక్ట్ చెప్పాడు. సో మైండ్కి సంబంధించిన ఒకనొక ట్రూ అబ్జర్వేషన్ అది. మైండ్ అన్న తర్వాత ఆలోచనలు వస్తాయి, కానీ వాటిని అర్థం చేసుకోకపోతేనే ప్రాబ్లం అనమాట. ఎనీవే, కానీ మనిషి నిజంగా ఎంక్వైరీ చేయడం లేదు, అసలు తను ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలని. ఇది నా అబ్జర్వేషన్. నిన్న ఒక మిత్రుడు వచ్చాడు స్టూడియోకి. వచ్చినప్పుడు అతను అడిగాడు అనమాట, అన్న ఎందుకన్నా అసలు మనిషికి ఇన్ని సమస్యలు, ఎందుకు కష్టపడాలన్నా, ఎందుకు ఇన్ని డిస్టర్బెన్సెస్ అన్నప్పుడు నేను ఒక మాట అడిగాను అతన్ని, నీ జీవితంలో నుంచి మనిషిని తీసేసి అప్పుడున్నాయి ఆ సమస్యలు ఏమన్నా అంటే ఆలోచనలో పడ్డాడు అసలు. సో మోస్ట్ ఆఫ్ ద టైం నీ హోల్ అటెన్షన్ ఒక్క వ్యక్తి మీదకి వచ్చేసి అక్కడి నుంచి నీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. రెండవది, ఎట్ ద మోస్ట్ మనీ. నీకు అసలు ఏ లగ్జరీస్, ఏ వ్యామోహం లేదనుకో, బేసిక్ నెసెసిటీస్తో హాయిగా ఉండగలవు అనుకో, దెన్ యు ఆర్ అవుట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు వినే వాళ్ళందరూ ఒక్కసారి చెక్ చేసుకోండి కళ్ళు మూసుకొని, ఒకవేళ వింటే గనక. ఎవరో ఒక్క మనిషి గురించి నువ్వు ఓవర్ ప్రియారిటీ ఇస్తున్నావా, ఒక మనిషి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావా, నీ ఫోకస్ అంతా ఒక్క మనిషి మీద ఎక్కువ ఉందా, జస్ట్ చెక్ చేసుకోండి అంతే. నేను చెప్తున్నాను, నా ఫోకస్ ఏ మనిషి మీద ఎక్కువ లేదు. రమణ మహర్షి
మాదంతా రమణ మహర్షి మూలతత్వం, సమానత్వం. ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. అయితే అందరు గురువులే, లేదా అందరు శిష్యులే, లేదా అందరు ప్రాణులే, లేదా అందరు మనుషులే. అంతే, సింపుల్ యాజ్ దట్. ఎవడట్లా అన్నాడు అనుకోండి, నేను కారు నడుపుతా అంటే ఫస్ట్ మనం అడిగే ప్రశ్న, నీకు డ్రైవింగ్ వస్తుందా అని. అట్లా కాకుండా వాడికి వస్తుందో రాదు, అడిగాడు పిల్లవాడు ఇచ్చేయాలి కదా అంటామైంది, చచ్చిపోతాడు. మరి సంసారం చేయడానికి వస్తుందో రాదో అని మనం థింక్ చేసి ఒక పిల్లని ఇవ్వం, పిల్లవాడిని ఇవ్వం. అది ఖచ్చితంగా వస్తుంది అంతే. అట్లా ఖచ్చితంగా జీవించడం వచ్చేస్తుందని మన నమ్మకం. ఐసా నయోతా బైసా, అట్లా రాదు. ఆలోచన సరళిని, ఆలోచనల పరంపరని, ఆలోచన ప్రవృత్తిని అర్థం చేసుకోవాలి. ఒక మాట చెప్పి ముగిస్తా. చిన్నప్పటి నుంచి మనకు ఒక 2-3 మాటలు చెప్పింటే బాగుండేది. మనిషి అనుభవిస్తున్న అన్ని సమస్యలకు కారణం మన మైండ్లో సరైన విత్తనం నాటకపోవడం. మనల్ని జనరల్గా పెంచారు, స్పెసిఫిక్గా పెంచలేదు. ఒక స్పెసిఫిక్ అండర్స్టాండింగ్ ఇలా ఇచ్చింటే బాగుండేది. వీలైతే మీరు ఆలోచించండి. చూడు నాన్న, చదువుకి గౌరవానికి ఏ సంబంధం లేదు. చదువుతూ ఉండగా నీకు ఏదో పని మీద ఆసక్తి కలుగుతుంది. అది జీవితకాలం నువ్వు గౌరవంగా చెయ్యి. అంటే నువ్వు బాగా చదువుకొని కూడా చెప్పులు కుట్టవచ్చు, బాగా చదువుకొని నువ్వు పెయింటింగ్స్ చేయవచ్చు. అట్లా. సో నువ్వు చేసే పని ఏదైనప్పటికీ నీకు ఇచ్చే గౌరవం మాత్రం సమాజం ఎప్పుడు సమానంగా ఉంటుంది. ఒక డాక్టర్ ఎలా ట్రీట్ చేయబడతాడు, ఒక సినిమా యాక్టర్ ఎలా ట్రీట్ చేయబడతాడు, ఒక చెప్పులు కుట్టేవాడు అలాగే ట్రీట్ చేయబడతాడు. దే ఆర్ ఆల్ సేమ్. ఇక్కడ ఎక్కువ తక్కువ లేవు. రెండోది, లగ్జరీ అన్నది వస్తువుల్లో ఉండదు నాన్న, మనం అనుభవించే సామర్థ్యం అది. అందుకని ₹1,00,000 వాచ్, ₹10 వాచ్ అనే తారతమ్యాలు లేదు. వాచ్ యొక్క మూలం ఏమిటి? సమయం తెలియడం అంతే. నువ్వు మూలాన్ని పట్టుకుంటే కనుక నీకు జీవితం చాలా హాయిగా ఉంటుంది. ఇలా కనుక చెప్పింటే ఆబ్వియస్గా జీవితం చాలా సరళంగా, సహజంగా చాలా బాగుండేది. అప్పుడు నేను చెప్తున్న ఈ ప్రకృతి ప్రపంచం అనేది చాలా బ్యూటిఫుల్గా అర్థమై ఉండేది. ప్రపంచం అంత ప్రబలంగా ఉండి, ప్రపంచం అవసరానికి వాడుకునే దానిగా ప్రకృతి మన అస్తిత్వంగా ఉపయోగపడేది. అప్పుడు బజ్జీలేసే అతను ప్రొఫెషనల్గా డ్యాన్స్ చేసే చిరంజీవి విల్ బి ట్రీటెడ్ ద సేమ్. అది కదా కావాల్సింది, మనిషి కోరుకునేది అది. ఎవరు గౌరవం ఇవ్వరు, నువ్వు గౌరవం ఇప్పించుకోవాలని నువ్వు తాపత్రయపడుతున్నావు. అందుకే కదా అవార్డు వచ్చిన మనం ఎగిరి గంతులు వేసేది. సో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, కానీ నువ్వు డిస్టర్బ్ కాకుండా ఉండవచ్చు. దానికి సరైన అవగాహన అవసరం. అది ఎవరి జీవితం వాళ్ళది, ఎవరికి వాళ్ళే అర్థం చేసుకోవాలి. నేను దీని ద్వారా చెప్పాలనుకున్న ఒక చిన్న విషయం ఏంటంటే, ఆలోచనలను ఎంత నియంత్రిస్తే అంత పెరుగుతాయి. ఆలోచన అర్థం చేసుకుంటూ ఉపయోగపడుతుంది. రీసా రసోవైసా, ఇక్కడి నుంచి మీ ఓపికకి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. రీసా రసోవైసా.